శివుడే అనే ఒక విద్యార్థితో కలిసి తమ పరీక్ష విషయాలను ఇద్దరు ముచ్చటించుకుంటున్నారు. వారితో చదివి ఇతర విద్యార్థులు కూడా వచ్చి గదిలో వారితో కలిసి కూర్చున్నారు. ఎవరెవరు ఎంత బాగా పరీక్షకు చదివారు అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ పరీక్షించుకోసాగారు. ఎవరు సరిగ్గా జవాబు చెప్పగలరు, ఎవరు చెప్పలేరు అనే తమ సంశయాలను తీర్చుకోవడానికి తమ తమ మనోనిబ్బరాలను పరీక్షించుకోసాగారు. శివుడే ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వలేదు. అప్పుడు విద్యార్థులందరూ ఇతడు సరిగ్గా చదవలేదు, ఇక పరీక్ష ఎలా ఉత్తీర్ణుడవుతాడు అన్నారు. అలా వారు హేళన చేశారు. కానీ తను పూర్తిగా అధ్యయనం చేసినా చేయకున్నా తప్పక ఉత్తీర్ణుడు అవుతానని శివుడికి నమ్మకం. నేను బాగా చదవకున్నా నన్ను పాస్ చేయించడానికి మా సాయిబాబా ఉన్నారు, నాకెందుకు దిగులు అని అతడన్న మాటలు సపర్ణికర్కి ఆశ్చర్యాన్ని కలిగించింది. శివుడిని ఒక పక్కకు పిలిచి, ఇంత గొప్పగా వర్ణించిన ఈ సాయిబాబా ఎవరు? నీకు ఇంతటి